శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. కన్యా రాశి వారికి ఈ వారం అద్భుతమైనటువంటి గ్రహయోగం ఏర్పడడం జరిగింది. ప్రధానంగా లాభస్థానంలో బుధ గురు సంచారం. ఇది జాతకుడికి అన్ని విధాల లాభాన్ని కలిగించే అవకాశం ఉంటుంది. ప్రధానంగా రాష్ట్రాధిపతి బుధుడు లాభస్థానంలో ఉన్నాడు. లాభస్థానంలో ఉన్నటువంటి గ్రహం జాతకుడు దేని కొరకైతే ప్రయత్నం చేస్తాడో ఆ ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా మరి బుధుడు దశమాధిపతిగా లాభస్థానంలో ఉండడం వల్ల మీ యొక్క సొంత ప్రయత్నంతో కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులు విద్యను ఏదైతే మీరు కొత్తగా మెడికల్ కాలేజీలోనో ఇంజనీరింగ్ కాలేజీలో చేరాలనుకున్న వారికి కంప్లీట్గా మీరు మంచి ర్యాంకుతో మీరు కోరుకున్న దాంట్లో సీటు కూడా లభిస్తూ ఉంటుంది. అంటే విద్యార్థులకి ఇది విజయాన్ని, నిరుద్యోగులకి కొత్త ఉద్యోగాన్ని ఇస్తూ ఉంటుంది. ఇక గురువుతో కలిసి ఉన్నాడు బుధుడు. గురువు ఈ రాశి వారికి చతుర్థాధిపతి. అంటే మీకు స్థిరాస్తి లాభం, భూలాభం, మాతృ సౌఖ్యం, తల్లిగారి నుంచి మీకు ఆశీర్వాదం కానీ ఆవిడ యొక్క సహకారాలు కానీ లభించే అవకాశం ఉంటుంది. తల్లిగారి యొక్క సహకారం మీకు పెరుగుతుంది. భూములు స్థిరాస్తుల మీద ఆదాయం లభిస్తూ ఉంటుంది. ఇక ప్రధానంగా సప్తమాధిపతి లాభస్థితి, జీవిత భాగస్వామి సహకరిస్తుంది. మీ జీవిత భాగస్వామికి ఏదైనా ఉద్యోగం లేకపోతే ఉద్యోగం వస్తుంది. అలాగే కొత్త వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మీ వివాహ ప్రయత్నాలు నెరవేరడం జరుగుతుంటుంది. అంటే ఇన్ని విధాలుగా ఈ లాభస్థానంలో ఉన్నటువంటి రెండు గ్రహాలు మీకు సహకరించడం జరుగుతుంది. ఇక ప్రధానంగా వివాహ ప్రయత్నాలు మనం చెప్పాం కాబట్టి సప్తంలో ఉన్నటువంటి శని భగవానుడు అంత తొందరగా మీకు వివాహ సంబంధాన్ని కుదిర్చే అవకాశం ఉండదు. అంటే ప్రతిదీ ఆలస్యం అవుతుంటుంది. కొద్దిగా కాంప్రమైజ్ అవ్వవలసి ఉంటుంది అన్నమాట. మీరు ఏదైతే కోరుకుంటున్నారో అటువంటి జీవిత భాగస్వామి రావడం కొద్దిగా కష్టమవుతుంటుంది. కొద్దిగా మీకన్నా తక్కువ స్థాయిలో కానీ ఏదో విషయంలో, అది చదువులోనో విద్యలోనో అందంలోనో తక్కువ స్థాయిగా మీరు కాంప్రమైజ్ అయినప్పుడు మాత్రమే మీకు ఈ సమయంలో మీ యొక్క వివాహ ప్రయత్నాలు నెరవేరడం జరుగుతూ ఉంటుంది. ఇక ప్రధానంగా మనకి రవి దశమస్థాన సంచారం. అది రవి దశమలో దిగ్బళ్ళై ఉండడం వలన వృత్తిలో చాలా కాన్ఫిడెన్స్గా వర్క్ చేస్తారు. వృత్తిలో అభివృద్ధి కనబడుతూ ఉంటుంది. అలాగే వ్యయాధిపతిగా దశమస్థాన సంచారం వల్ల మీరు ఏదైనా ఒక ప్రమోషన్ కోరుకుంటున్నా, ట్రాన్స్ఫర్ కోరుకుంటున్నా, సీటు మారాలనుకున్నా ఈ సమయంలో అది లభించే అవకాశం ఉంటుంది. అలాగే మీకు పై అధికారుల నుంచి మంచి పేరు కూడా రావడం జరుగుతుంది. ఇక భాగ్యంలో కుజగ్రహం. ఇది చాలా వరకు ఈ భాగ్యంలో ఉన్నటువంటి కుజుడు వ్యయస్థానాన్ని వీక్షించడం వల్ల పుణ్యక్షేత్రాలు దర్శించాలనే మీ ఆలోచన నెరవేరుతుంది. ఈ సమయంలో ఏదన్నా ఒక భూమి మీదో స్థిరాస్తి మీదో పెట్టుబడి పెట్టడం జరుగుతూ ఉంటుంది. కొన్ని పాత బాకీలు లాంటివి ఏమన్నా ఉంటే, రుణాలు లాంటివి ఏమన్నా ఉంటే అవి తీర్చే ప్రయత్నం చాలా వరకు జరుగుతూ ఉంటుంది. ఇక మిగతా విషయాలు ఆలోచించినప్పుడు వ్యయస్థానంలో కేతువు, అనవసర ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. దాంతో ధనాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు కూడా వ్యయస్థాన సంచారం జరుగుతుంది. ఇది కుటుంబ అవసరాలకు, కుటుంబ ఖర్చులు ఎక్కువగా పెరుగుతాయి. కుటుంబంలో ఒకరికి అనారోగ్య కారణం వల్ల కొంత అధిక ధనవ్యయం చేసే అవకాశం ఉంది. ఇది స్త్రీలకు ఎక్కువగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉన్నది. అంటే శుక్రుడు వ్యయస్థానంలో కేతువుతో కలిసి ఉండడం వల్ల కన్యా రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి కొద్దిగా స్వల్ప అనారోగ్య సమస్యలు, కుటుంబ సభ్యులతో విభేదాలు, కొద్దిగా అనీజీగా ఉండే అవకాశం ఉంది. ఫర్ ది సేమ్ టైం మరి స్త్రీలు ఏదన్నా ఈ సమయంలో ఒక దూర ప్రాంత ప్రయాణం కానీ, విదేశ ప్రయత్నం కానీ, ఏదైనా పుణ్యక్షేత్రాన్ని దర్శించడం కూడా జరిగే అవకాశం ఉంది. బట్ ఈ వారం ఈ గ్రహాలన్నీ కూడా రాహుకేతుల మధ్య ఉండిపోవడం జరిగింది. కన్యా రాశి వారికి 6, 12 స్థానాల్లో ఉండడం వల్ల ఇది ఎక్కువగా 6వ స్థానం అంటే శత్రువులు, రోగాలు, రుణాల వల్ల ఇబ్బంది పెడుతుంటుంది. వ్యయస్థానం అంటే హాస్పిటలైజేషన్, కొన్ని అనుకోని ఖర్చులు. కాబట్టి జాతకుడు ఆర్థిక సంబంధించిన విషయాల్లోనూ, ఆరోగ్య సంబంధించిన విషయాల్లోనూ ఈ వారం జాగ్రత్తగా ఉంటే మంచిది. ప్రధానంగా ఈ వారం ఈ జూలై 10వ తారీఖున ఏకాదశి రావడం జరుగుతుంది. సాధ్యమైనంత వరకు ఎక్కువ ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు ప్రతి ఏకాదశికి నియమంగా ఉంటూ సత్యనారాయణ స్వామి వారి వ్రతం చేయించుకోవడం కానీ, సత్యనారాయణ స్వామి వారి ఆలయం దర్శించడం కానీ, లేదన్నా ఎవరైనా
ఈ వ్రతం ఆచరిస్తున్నప్పుడు అక్కడ మీరు కూడా పాల్గొనడం వల్ల కంప్లీట్గా మీకు ఈ ఏకాదశి నియమం పాటించడం వల్ల ప్రతి నెలకి 2 సార్లు ఈ ఏకాదశి రావడం జరుగుతుంటుంది. మీరు ఒక 11 ఏకాదశులు అనుకొని ఈ నియమంగా ఈ 11 ఏకాదశులు చక్కగా పాటిస్తూ సాధ్యమైనంత వరకు మీ పెద్దవాళ్ళు చెప్పిన విధంగా ఉపవాసం మిగతా కార్యక్రమాలు చేసుకోవడం వల్ల ప్రతి వారం మీలో కంప్లీట్గా ఇంప్రూవ్మెంట్ రావడం జరుగుతుంటుంది. అలాగే మరి ఆ ఏకాదశి రోజు విష్ణు సహస్రనామ పారాయణ చేసుకోవడం వల్ల కూడా మీ జీవితంలో మంచి మార్పుకి కారణమవుతుంటుంది. అంటే ఏదైనా ఒక క్రియ, మనం శనివారం దేవాలయానికి వెళ్తున్నాం, మంగళవారం హనుమాన్ దేవాలయానికి వెళ్తున్నాం, అలాగే ఈ ఏకాదశి నాడు ఈ విష్ణుమూర్తి ఆలయాన్ని దర్శించడం వల్ల ఏదైనా ఒక కార్యక్రమం కంటిన్యూగా చేయడం వల్ల దాని ప్రభావం రావడం జరుగుతుంటుంది. అంతే తప్ప ఏదో నెలకోసారో వారానికోసారో ఆ విధంగా వెళ్ళడం వల్ల ఏ ప్రయత్నం జరగదు. ఏదైనా మనం స్వామి అయ్యప్ప దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక 41 రోజులు దీక్ష తీసుకుంటాం. అలాగే మీరు ఒక 11 ఏకాదశులు ముందు అనుకోండి, దాని ప్రభావం మీకు 100% కనబడుతుంది. దాని తర్వాత మీరు జీవితాంతం కంటిన్యూ చేసుకోవడం వల్ల మీ జీవితంలో గొప్ప మార్పు, గొప్ప అభివృద్ధి మీకు మీ జీవితంలో తప్పకుండా రావడం జరుగుతుంటుంది. అలాగే కంపల్సరీగా ఏకాదశితో పాటు ఆదివారం అన్నది చాలా ఇంపార్టెంట్. ఎట్టి పరిస్థితుల్లో కూడా అది ఈ పండగ రాని రాకపోనివ్వండి, ఆదివారం రోజు మాత్రం కంప్లీట్గా ప్రతి ఒక్కరూ మన హిందూ ధర్మం ప్రకారం నియమంగా ఉంటూ సూర్యుని యొక్క ఆరాధన చేసుకోవడం వల్ల, పెద్దవారిని గౌరవించడం వల్ల కంప్లీట్గా మీకు ఏ దేవాలయానికి వెళ్ళక్కర్లేదు, మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. కేవలం ఆదివారాలు చేయడం వల్ల, కేవలం ఒక 7 ఆదివారాలు కంప్లీట్గా చేసుకుంటే ఆటోమేటిక్గా దానికి అదే అలవాటు అవుతుంది. ప్రతి వారం మీలో ఇంప్రూవ్మెంట్ కనబడుతుంది. ప్రధానంగా ఈ వారం ఈ జూలై 10వ తారీఖున ఏకాదశి రావడం జరుగుతుంది. సాధ్యమైనంత వరకు ఎక్కువ ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు ప్రతి ఏకాదశికి నియమంగా ఉంటూ సత్యనారాయణ స్వామి వారి వ్రతం చేయించుకోవడం కానీ, సత్యనారాయణ స్వామి వారి ఆలయం దర్శించడం కానీ, లేదన్నా ఎవరైనా ఈ వ్రతం ఆచరిస్తున్నప్పుడు అక్కడ మీరు కూడా పాల్గొనడం వల్ల కంప్లీట్గా మీకు ఈ ఏకాదశి నియమం పాటించడం వల్ల ప్రతి నెలకి 2 సార్లు ఈ ఏకాదశి రావడం జరుగుతుంటుంది. మీరు ఒక 11 ఏకాదశులు అనుకొని ఈ నియమంగా ఈ 11 ఏకాదశులు చక్కగా పాటిస్తూ సాధ్యమైనంత వరకు మీ పెద్దవాళ్ళు చెప్పిన విధంగా ఉపవాసం మిగతా కార్యక్రమాలు చేసుకోవడం వల్ల ప్రతి వారం మీలో కంప్లీట్గా ఇంప్రూవ్మెంట్ రావడం జరుగుతుంటుంది. అలాగే మరి ఆ ఏకాదశి రోజు విష్ణు సహస్రనామ పారాయణ చేసుకోవడం వల్ల కూడా మీ జీవితంలో మంచి మార్పుకి కారణమవుతుంటుంది. అంటే ఏదైనా ఒక క్రియ, మనం శనివారం దేవాలయానికి వెళ్తున్నాం, మంగళవారం హనుమాన్ దేవాలయానికి వెళ్తున్నాం, అలాగే ఈ ఏకాదశి నాడు ఈ విష్ణుమూర్తి ఆలయాన్ని దర్శించడం వల్ల ఏదైనా ఒక కార్యక్రమం కంటిన్యూగా చేయడం వల్ల దాని ప్రభావం రావడం జరుగుతుంటుంది. అంతే తప్ప ఏదో నెలకోసారో వారానికోసారో ఆ విధంగా వెళ్ళడం వల్ల ఏ ప్రయత్నం జరగదు. ఏదైనా మనం స్వామి అయ్యప్ప దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక 41 రోజులు దీక్ష తీసుకుంటాం. అలాగే మీరు ఒక 11 ఏకాదశులు ముందు అనుకోండి, దాని ప్రభావం మీకు 100% కనబడుతుంది. దాని తర్వాత మీరు జీవితాంతం కంటిన్యూ చేసుకోవడం వల్ల మీ జీవితంలో గొప్ప మార్పు, గొప్ప అభివృద్ధి మీకు మీ జీవితంలో తప్పకుండా రావడం జరుగుతుంటుంది. అలాగే కంపల్సరీగా ఏకాదశితో పాటు ఆదివారం అన్నది చాలా ఇంపార్టెంట్. ఎట్టి పరిస్థితుల్లో కూడా అది ఈ పండగ రాని రాకపోనివ్వండి, ఆదివారం రోజు మాత్రం కంప్లీట్గా ప్రతి ఒక్కరూ మన హిందూ ధర్మం ప్రకారం నియమంగా ఉంటూ సూర్యుని యొక్క ఆరాధన చేసుకోవడం వల్ల, పెద్దవారిని గౌరవించడం వల్ల కంప్లీట్గా మీకు ఏ దేవాలయానికి వెళ్ళక్కర్లేదు, మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. కేవలం ఆదివారాలు చేయడం వల్ల, కేవలం ఒక 7 ఆదివారాలు కంప్లీట్గా చేసుకుంటే ఆటోమేటిక్గా దానికి అదే అలవాటు అవుతుంది. ప్రతి వారం మీలో ఇంప్రూవ్మెంట్ కనబడుతుంది. స్వస్తి.